నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కరవు నివారణ కోసం నదులనే జలాశయాలుగా మారుస్తామన్న చంద్రబాబు. తిరుపతి స్వర్ణముఖి నది నుంచి ప్రయోగం చేస్తామని వెల్లడి. తాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయని గుత్తేదారులపై చర్యలు. బ్లాక్ లిస్టులో పెట్టాలని చిత్తూరు పర్యటనలో అధికారులకు చంద్రబాబు ఆదేశాలు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో చైనా కంపెనీల సహకారంపై తెలంగాణ సర్కార్ దృష్టి. ప్రత్యేక బృందాన్ని పంపనున్నట్టు వెల్లడించిన కేసీఆర్. పేదలకు సత్వర న్యాయానికి ప్రత్యామ్నాయ వేదికలు పెరగాలన్న చీఫ్ జస్టిస్. మధ్యవర్తిత్వ కేంద్రాలు పెంచాలని హైదరాబాద్ సదస్సులో సూచన. సుప్రీంకోర్టు చురకలతో కరవు నివారణ చర్యలపై కేంద్రంలో కదలిక. ఉపాధి హామీ పథకం కోసం రాష్ట్రాలకు 12,230 కోట్ల రూపాయలు విడుదల. భారీ బహిరంగ సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జయలలిత మళ్లీ అధికారం ఇస్తే దశలవారీ మద్య నిషేధం అమలు చేస్తామని హామీ. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు అరుదైన గౌరవం. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో తొలిసారి జయంతి కార్యక్రమం. నిర్దేశించిన సమయానికి తాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేయకపోతే గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా మదనపల్లెలో హెచ్చరించారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని స్వయంగా పరిశీలించే నిమిత్తం జిల్లాల బాట పట్టిన ఆయన హంద్రీనీవా ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. చట్ట సవరణ చేసైనా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు వినియోగించి తిరుపతిని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. నవ్యాంధ్రను కరవురహిత ప్రాంతంగా మార్చడంలో భాగంగా నదులను జలాశయాలుగా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లాలో ప్రకటించారు. ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని తిరుపతి సమీపంలో స్వర్ణముఖి నది నుంచే ప్రారంభిస్తామని ప్రకటించారు. తిరుపతి స్వర్ణముఖి తీసుకొని సిరీస్ ఆఫ్ చెక్ డ్యాములు కడతారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా లెవెల్ యూనిఫామ్ గా తీసుకుంటారు. ఆ పక్క ఈ పక్క బండ్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే స్ట్రెంగ్తన్ చేసుకుంటారు. మన దానికి ముంపు గురి కాకుండా. దీనివల్ల మీకు లాభం చూస్తే భూగర్భ జలాలు విపరీతంగా పెరుగుతాయి. అన్ని నదుల్ని జలాశయాలుగా మార్చుకుంటాం. చుట్టుపక్కల ఆ పక్క ఈ పక్క చెట్లు పెట్టుకోగలిగితే, పండ్ల తోటలు కానీ ఫారెస్ట్రీ కానీ పెట్టుకోగలిగితే బ్రహ్మాండంగా ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది. అందులో చేపలు వేయగలిగితే విపరీతమైన ఆదాయాలు వస్తాయి. ఎంతైనా పర్వాలేదు, ఒక నది చేస్తే ఆ ప్రయోగం చూస్తే మిగిలినటువంటి మన పనికి వస్తుంది. మదనపల్లె సమీపంలో హంద్రీనివా ఎత్తిపోతల పథకం పనులను పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో భాగంగా కోళ్లబైలు సమీపంలో నిర్మిస్తున్న సొరంగాన్ని పరిశీలించారు. పనులు ఆలస్యమైతే గుత్తేదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆల్ సూపర్వైజర్స్, ఆల్ డిఈలు మీ పరిధిలో మీరు పనిచేయడం, ఆల్ సూపర్వైజర్స్ డ్రైవ్ చేయడం, అనుకున్న సమయానికి పని అయితే చేసిన గవర్నమెంట్ ఆఫీసర్స్ ని అదే మరిగా కాంట్రాక్టర్ అభినందిస్తాం. ఒకవేళ ఎవరైనా కాంట్రాక్టర్ గాని కావాలని కాలయాపన చేస్తే కూర్చుంటే మాత్రం ముందు నోటీస్ ఇవ్వండి, బ్యాంక్ గ్యారెంటీ విత్డ్రా చేయండి. అప్పుడు కూడా రాకపోతే బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. అప్పుడే భయం ఉంటుంది. ఐఎమ్ వెరీ క్లియర్, దాంట్లో సెకండ్ థాట్ ఎక్కడా లేదు. భూగర్భ జల మట్టం పెంచేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి 100 పంట సంజీవిని గుంతలు తవ్వుతున్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి రైన్ గన్స్, మొబైల్ స్ప్రింక్లర్ల ద్వారా 1,00,000 ఎకరాలలో పంటలు కాపాడుతామన్నారు. ఈ ప్రక్రియలో 2,000 రూపాయలు ఖర్చు చేసి 25,000 రూపాయల విలువైన పంటలను కాపాడుకోవచ్చని సూచించారు. ఎవ్రీ 1 మీటర్ ఈ రాష్ట్రంలో నీళ్లు ఎత్తుగారు పెంచగలిగితే, భూగర్భ జలాలు పెంచగలిగితే 90 టీఎంసీ అవుతుంది. ఉదాహరణకు 32 ఉందనుకోండి, రాష్ట్రం అంతా కలిసి 20 ఉందనుకోండి. 20 నుంచి 10కి మారిస్తే 900 టీఎంసీ నీళ్లు భూగర్భ జలాలు పెంచవచ్చు. 900 టీఎంసీ నీళ్లు ఇంటూ 10,000 ఎకరాలు వేసుకుంటే 90 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. తిరుపతి అభివృద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను వినియోగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను మేధావుల ముసుగులో కొందరు కోర్టుల ద్వారా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అవసరమైతే చట్ట సవరణ చేసైనా తీతిదే నిధులు వినియోగించి తిరుపతిని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం చిత్తూరులో జిల్లా సాగునీటి సంఘాలతో సమావేశమైన ముఖ్యమంత్రి నీరు చెట్టు కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ను కరవు రహిత రాష్ట్రంగా మారుస్తామని పునరుద్ఘాటించారు. ప్రజలు తమ వంతు భాగస్వామ్యంతో భూగర్భ జలాలను సంరక్షించాలని పిలుపునిచ్చారు. రైతులు ఇంటి నుంచే ఫోన్ ద్వారా పంప్సెట్లను ఆన్ చేసుకునే సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు.
చెరువులో పడిన వర్షపు నీరు ఆ ఊర్లో నిలయాలి. పంట సంజీవని, పంట కుంటలు, మీ వాగుల్లో, వంకలో చెక్కు డ్యాములు, ఇవి ఎక్కడికక్కడ నీళ్లు నిలుపుకుంటే భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి. హంద్రి నేవా పూర్తి చేస్తున్నాం. నేవా ద్వారా నీళ్లు రాబోయే ఆగస్టుకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. అడవిపల్లి 1 నెల 45 రోజుల్లో పూర్తయిపోతుంది. బాలాజీ రిజర్వాయర్ పూర్తి చేస్తాం. సోమశిల, స్వర్ణముఖి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అది కూడా 5 నెలల లోపల ఆ నీళ్లు తీసుకొచ్చి గాలేరు నగిరి కాలువ కలిపితే గాలేరు నగిరి టనల్ వచ్చే లోపల ఇది ఉపయోగించుకుంటాం. చాలా డబ్బులతో కూడుకున్న పని. మన జిల్లాలను 38 లిఫ్ట్లు పెడుతున్నాం. మన దగ్గర పడిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో చైనా కంపెనీల సాంకేతిక సహకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. చైనాలో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలను పరిశీలించేందుకు ఇంజనీర్ల బృందాన్ని పంపాలని నిర్ణయించారు. రెండో రోజు చైనాకు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ గెజౌభా గ్రూప్ కంపెనీ ప్రతినిధులతో క్యాంప్ కార్యాలయంలో చర్చించిన కేసీఆర్ కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టుల టెండర్లలో పాల్గొనాలని ఆ సంస్థను ఆహ్వానించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం, నాణ్యతకు సంబంధించి చైనా కంపెనీల పనితీరు మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడిన కేసీఆర్ భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, ఎగువ ప్రాంతాలకు నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టుల్లో కలిసి పనిచేయాలని చైనా సంస్థలను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన గెజౌభా గ్రూప్ సాగునీటి ప్రాజెక్టుల్లో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇదే సమయంలో కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో లక్ష్యాలు పెట్టుకుని పనిచేయాలని అధికారులకు చెప్పిన కేసీఆర్ బ్యారేజీ నిర్మాణాలతో సంబంధం లేకుండా పైప్లైన్లు, పంప్ హౌజ్లు, కాలువలు, లిఫ్ట్ పనులు ప్రారంభించేందుకు వెంటనే టెండర్లు పిలవాలని సూచించారు. 2017 చివరి నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లికి, మల్లన్న సాగర్కు నీరందించాలని సూచించారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి ఆర్డీఎస్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు తెస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఇందుకోసం తుంగభద్ర డ్యాం ఎత్తు పెంచేందుకు త్వరలోనే కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తానని హరీష్ రావు వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు తెరాసలో చేరేందుకు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన హరీష్ ఇన్నాళ్లు పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగిందని వివరించారు. జిల్లాలోని చెరువులను అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా ఎస్ఈని నియమించామన్న మంత్రి పాలమూరును సస్యశ్యామలం చేయాలన్నదే తెరాస ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రేపో ఎల్లుండో నేను కూడా పోతున్నా కర్ణాటక దగ్గర పోయి కర్ణాటక ఇరిగేషన్ శాఖ మంత్రితో మాట్లాడి ఈ సంవత్సరం ఏదైతే 6 ఇంచులు ఆ తుంగభద్ర మీద ఆయనకట్టు ఎత్తు పెంచేది ఉందో మనకు న్యాయబద్ధంగా రావాల్సిన నీళ్లు ఆర్డీఎస్ ద్వారా తీసుకోవడం కోసం కర్ణాటకతో ఈ మధ్యలోనే మన ఇంజనీర్లు పోయొచ్చిండ్రు. రేపో మాపో నేను కూడా పోతా ఉన్నా. ఖచ్చితంగా ఆయనకట్టు ఎత్తు పెంచి ఆర్డీఎస్కు రావాల్సిన నీళ్లు కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పునరాకృతి ప్రక్రియ వల్ల నష్టాలే ఎక్కువని చెబుతున్న ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ అంశంపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం రూపొందించిన జలదృశ్యం ప్రదర్శనకు ధీటుగా దృశ్యరూపక వివరణ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణలోని ప్రాజెక్టుల పునరాకృతి, ఆవశ్యకత, లోపాలు అనే అంశంపై నిపుణులతో చర్చిస్తోంది. ఈ మేరకు గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన ముఖ్య నేతలు ప్రాజెక్టుల పునరాకృతిపై సమగ్రంగా చర్చించారు. ఈ భేటీలో వ్యక్తమైన అభిప్రాయాలు, సారాంశం ఆధారంగా సమగ్ర నివేదిక, దృశ్యరూపక వివరణ రూపొందించనున్నారు. తెలంగాణ సర్కార్ చెబుతున్నట్లు ప్రాజెక్టుల పునరాకృతి అవసరమా కాదా అనే వివరాలను ప్రజలకే వివరిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తీవ్ర కరవును ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ప్రజలను ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయగా స్పందించిన కేంద్రం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం రాష్ట్రాలకు 12,230 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్ ప్రకటన చేశారు. ఈ పథకం అమలుకు అవసరమైన నిధులు సమకూర్చడంలో కేంద్రం జాప్యం చేస్తుందంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ నిధుల సాయంతో గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించకుండా నిలిచిన వేతనాల చెల్లింపులు కూడా చేసుకోవచ్చని కేంద్రం రాష్ట్రాలకు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పథకం కొనసాగేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని వివరించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయబోమని బీరేందర్ సింగ్ ఆ ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 16న శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనున్న తమిళనాడులో అధికార అన్నాడీఎంకే మరిన్ని ప్రజాకర్షక హామీలతో ప్రచారాన్ని ఆరంభించింది. ఇప్పటికే తమిళనాట అనేక ఉచిత పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జయలలిత మరోసారి అధికారాన్ని కట్టబెడితే రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు చెన్నై ఆర్కేపురంలో నిర్వహించిన మొట్టమొదటి ఎన్నికల ప్రచార సభలో అశేష సంఖ్యలో తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి మాట్లాడిన జయలలిత గత 5 ఏళ్లలో తమిళనాడులో విద్యుత్ కష్టాలు లేకుండా చేశామని వివరించారు. ప్రస్తుతం తమిళనాడు మిగులు విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్న ఆమె
ఈ 5 ఏళ్లలో పేదల కోసం ప్రారంభించిన అనేక పథకాలను వివరించారు. ఉచిత ఆహారం, నీరు, మందులు సహా నవజాత శిశువుల కోసం కిట్లు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. మరోసారి అధికారాన్ని అప్పగిస్తే పేదల జీవితాలను బుగ్గి చేస్తున్న మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తామని చెప్పారు. మే 16న తమిళనాడు శాసనసభకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి డీఎంకే సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసింది. ఈ మేరకు తమిళనాడులోని 234 స్థానాల్లో మిత్రపక్షాలకు 58 సీట్లు కేటాయించిన డీఎంకే 176 చోట్ల తమ అభ్యర్థులను పోటీకి నిలపనున్నట్టు తెలిపింది. మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లలో కాంగ్రెస్కు 41, ఐయుఎంఎల్, ఎంఎంకేలకు 5 నియోజకవర్గాలు కేటాయించిన డీఎంకే పుతియా తుమిజుగంకు 4 స్థానాలు కేటాయించింది. ఈ కూటమిలో అతి చిన్న పార్టీలైన పెరుంతలైవార్ మక్కల్ కచ్చికి, పెరంబూర్ సముదావ పదాయి కచ్చికి పెరంబలూర్ స్థానాల్ని కేటాయించింది. పేదలకు తక్కువ ఖర్చులోనే సత్వర న్యాయం అందించేందుకు మధ్యవర్తిత్వ కేంద్రాలు కృషి చేస్తున్నాయని హైదరాబాద్లో జరుగుతున్న రాష్ట్రాల న్యాయ సేవాధికార సంస్థల 14వ జాతీయ సదస్సు అభిప్రాయపడింది. పేదలకు మరింత నాణ్యమైన న్యాయమైన సేవలు అందాల్సి ఉందన్న సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ప్రత్యామ్నాయ వేదికల వల్ల కోర్టులకు ఏటా కోట్లాది కేసుల భారం తగ్గుతోందని స్పష్టం చేశారు. న్యాయ సేవాధికార సంస్థలకు అన్ని రకాలుగా సాయం అందిస్తామని ఈ సందర్భంగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. దేశ జనాభాలో 40 కోట్ల వరకు ఉండే పేదలకు న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు మీడియాతో పాటు విద్యా సంస్థలు, బార్ కౌన్సిల్ సభ్యులు, బార్ అసోసియేషన్లు, న్యాయ కళాశాలలు ముందుకు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ పిలుపునిచ్చారు. జాతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రాల న్యాయ సేవా సంస్థల 14వ సమావేశాన్ని ఆయన హైదరాబాద్లో ప్రారంభించారు. గట్టిగా బెదిరిస్తే నాణ్యమైన సేవలు అందవన్న ఆయన పర్యవేక్షణ పెంచి ఉత్తమమైన న్యాయ సేవలను అందించాలన్నారు. న్యాయ సేవాధికార సంస్థల పనితీరును ఆయన ప్రశంసించారు. One of the major challenges before the legal service authorities in the country remain making access to justice for the poor a reality. If you look at the kind of work that the legal service authorities are doing, in as much as we are relieving the system of something like 2 crore cases over a period of 1 year, which would ordinarily land in the courts, I must say that we are making access to justice a reality. Over the past 1 year, we have settled claims of 5,855 crores in pre-litigation, where people didn't have to go to the courts, and 8,462 crores in pending cases. న్యాయ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందికర సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తున్నా సానుకూల దృక్పథంతోనే ముందుకెళ్తున్నామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ స్పష్టం చేశారు. దేశంలో న్యాయ వ్యవస్థ పట్ల సామాన్య ప్రజలకు అవగాహన లేదన్నారు. A large section of our society is still illiterate. The common man in our society has no knowledge and insight into the legal structure of this country. In the process of reaching the objects of legal aid and access to justice for all, first we have to invent and implement possible measures to reach the common man. Then we should be able to identify their problems. Then the next step is whether their problem is a legal problem or not. If the issue is a legal one, enlighten them about the rights guaranteed to them, and the next step is which forum they have to approach for redressal of their grievance. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయటానికి తాము పలు చర్యలు తీసుకుంటున్నట్టు హైదరాబాద్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ భోసలే తెలిపారు. Access to justice has not only become difficult for poor but also unaffordable, and illiterate, socially and economically backward litigants find it practically impossible to even approach the court at lowest level. People need a strong and effective judiciary that delivers within a reasonable time at affordable cost. న్యాయ వ్యవస్థ మెరుగుకు తమ వంతు ఆర్థిక సాయం చేస్తామని కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించాయి. 2వ దశ ఈ కోర్టు పథకం కింద జిల్లా కోర్టులకు కంప్యూటర్లను ఈ ఏడాది అందజేస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి తెలపగా, పేదలకు సత్వరమే న్యాయం అందించేందుకు ప్రత్యామ్నాయ వేదికలను ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. We are committed to reduce time and cost of litigation by encouraging the litigants to settle the conflicts and legal issues by resorting to alternative dispute resolution mechanism. As we are aware, the High Court is taking steps to construct mediation centers at all the district headquarters. The government will look into this and will provide financial assistance wherever considered necessary. The state has adopted constructive approach in facilitating and assisting the Legal Service Authority in all its activities and programs.
పెండింగ్ కేసుల పరిష్కారానికి భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలను, చేపట్టాల్సిన చర్యలను ఈ 2 రోజుల సదస్సులో సమీక్షించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు సహా ఇందుకు సంబంధించిన న్యాయ సంబంధమైన అంశాలపై కేసీఆర్ గవర్నర్తో చర్చించినట్లు తెలిసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి కార్యక్రమాల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను గవర్నర్కు వివరించిన కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరినట్టు తెలుస్తోంది. భద్రాచలం సీతారాముల కళ్యాణోత్సవానికి కూడా గవర్నర్ను ఆహ్వానించిన కేసీఆర్ తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. సమాజంలో వికలాంగులకు సమాన అవకాశాలు కల్పించేందుకు కేంద్రం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో వికలాంగుల కోసం నిర్వహించిన చేయూత కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య జాతీయ కార్యాచరణ పథకం రూపొందించి వికలాంగులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. వికలాంగుల విజయగాథలను స్ఫూర్తిగా తీసుకోవాలని, అలాంటి సినిమాల నుంచి ఉత్తేజం పొందాలని వెంకయ్య చెప్పారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి కిషన్ పాల్ గుజ్జర్ వికలాంగులను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. భగవాన్ మహావీర్ ఫౌండేషన్ సహకారంతో వికలాంగులకు 3 చక్రాల సైకిళ్లు, జైపూర్ పాదాలు, చక్రాల కుర్చీలు, వినికిడి యంత్రాల్ని మంత్రులు పంపిణీ చేశారు. రామోజీరావు గారు కొన్ని సందేశాత్మకమైన సినిమాలు తీస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మయూరి అనే సినిమా వచ్చింది. సుధా చంద్రన్ కేరళ, ఆమెకు ప్రమాదంలో కాలు పోయింది. చాలా మంది అలాంటి సందర్భంగా తమ ఆశలు వదిలేసుకుంటారు. కానీ ఆ అమ్మాయి ధైర్యాన్ని వదిలిపెట్టకుండా కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేసుకుని సినిమాల్లో ఆ అమ్మాయి చేసిన సినిమాను నాట్యం మనందరం కూడా ఎంతో సంతోషపరుస్తూ ఉంది. రామోజీరావు గారు వారి సంస్థ నుంచి నిర్మాణం చేశారు. ఒక చక్కని సందేశాన్ని ఇచ్చాడు. ఆత్మవిశ్వాసం పెట్టుకోండి, ఈ అమ్మాయి ఎలా చేస్తుందో చూడండి అని చెప్పారు. कि हमारा विभाग 80% से लेकर 100% तक विकलांगों को मोटराइज साइकिल देने का काम भी करता है, जो हमने अभी देनी शुरू की हैं। जितने भी 80% से ज़्यादा विकलांगों को आप रजिस्ट्रेशन करेंगे उन सबको भी मोटराइज साइकिल हम देने का आदरणीय वेंकैया जी काम करेंगे। हमने तय किया है कि पूरे देश में विकलांगों के लिए यूनिवर्सल आई कार्ड बनाने का काम हमने शुरू किया है। తీర ప్రాంతం నౌకాశ్రయాల అభివృద్ధికి సంబంధించిన అనుమతులన్నీ సింగిల్ డెస్క్ విధానంలో లభించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సాగరమాలపై ఢిల్లీలో జరిగిన సమావేశానికి చంద్రబాబు తరపున హాజరైన ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంత అభివృద్ధి కోసం చేపడుతున్న చర్యలను సమావేశంలో వివరించారు. నౌకారంగంలో అభివృద్ధికి రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను వివరించిన ఆయన బకింగ్హామ్ కాల్వ సహా రాయ్పూర్ విజయనగరం రైల్వే లైన్ విద్యుదీకరణ, హౌరా చెన్నై మధ్య సరకు రవాణా నడవ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరారు. అభివృద్ధి జరగాలంటే ఈ సిఆర్ జర్నీ కొద్దిగా సడలించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. డీటెయిల్ గా ఎస్టిమేట్ చేసి ల్యాండ్ ఎక్వైరీ చేసి 46 ప్రాజెక్టులు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఈ సాగరమాలలో సమర్పించారు. కొన్నింటిని ఎజెండాలోకి తీసుకున్నారు. కేంద్రం రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్ లో లాజిస్టిక్ హబ్గా చేద్దామని మంత్రి గారు చెప్పారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం తెలుగుదేశం సర్కార్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గిరిజన యువత శిక్షణా కేంద్రం, గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని మరో మంత్రి పీతల సుజాతతో కలిసి ఆయన ప్రారంభించారు. నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ శిక్షణా కేంద్రాలు ఉపయోగపడతాయని రావెల చెప్పారు. ఇక్కడ నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి బృహత్ ప్రణాళిక వేయటం జరిగింది. అభివృద్ధి గాని, సంక్షేమం గాని రెండింటికి కూడా పెద్ద పీట వేసి వేల కోట్ల రూపాయల నిధులు సమకూర్చి చిత్తశుద్ధితో వాటన్నిటిని కూడా ఖర్చు పెట్టి వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి, ఈ సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలపడానికి పెద్ద అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. మహాత్మా జ్యోతిబా పూలే 190వ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. పూలే జయంతి ఉత్సవాల నిర్వహణపై ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా పూలే జయంతి ఉత్సవ ఆహ్వాన పత్రికను విడుదల చేసిన మంత్రి తెరాస ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు. బీసీ సంఘాల నాయకులందరూ కూడా ప్రత్యేకంగా మహాత్మా జ్యోతిబా పూలే యొక్క జయంతిని పెద్ద ఎత్తున జరపాలని చెప్పి మరి జిల్లాల వారీగా జిల్లాలు జరుపుతుంటే రంగారెడ్డి, హైదరాబాద్ కలిపి మరి రవీంద్ర భారతిలో మరి 11వ తారీఖు నాడు 10:30 గంటలు జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని చెప్పి కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ
తెలంగాణలో అధికార తెరాసలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ బి విజయలక్ష్మి, వైస్ చైర్మన్ గోవర్ధన్ నాయక్ సహా పలువురు కౌన్సిలర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కారెక్కారు. క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుత్బుల్లాపూర్కు చెందిన మాజీ కార్పొరేటర్లు, ఇతర పార్టీలకు చెందిన మరికొందరు నాయకులు కూడా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సింగూరుకు గోదావరి జలాలు తరలిస్తామని చెప్పారు. సంగారెడ్డికి ప్రత్యేక నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తామన్న ఆయన కుత్బుల్లాపూర్లో తాగునీటి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు మరో గొప్ప గౌరవం దక్కింది. అంబేద్కర్ 125వ జయంతిని తొలిసారి నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. భారత సమాజంలో దళితులకు సమానావకాశాలు కల్పించడం సహా అసమానతలు తొలగించేందుకు అంబేద్కర్ చేసిన కృషికి గుర్తుగా ఆయన జయంతికి ఒకరోజు ముందే ఈ నెల 13న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే క్రమంలో అంబేద్కర్ కలలుగన్న అసమానతల నిరోధానికి కృషి చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి బృందంతో కలిసి కల్పనా సరోజ్ ఫౌండేషన్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగా సుస్థిర అభివృద్ధి కోసం అసమానతలు తొలగాల్సిన ఆవశ్యకతపై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఐక్యరాజ్యసమితి వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీను జమ్మూకు తరలించాలంటూ స్థానికేతర విద్యార్థులు చేస్తున్న డిమాండ్ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు తిరస్కరించారు. అయితే వారి న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత రాత్రి కొందరు నిట్ స్థానికేతర విద్యార్థులు కేంద్ర మానవ వనరుల శాఖ అధికారులతో కలిసి కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్, విద్యాశాఖ మంత్రి నయీం అఖ్తర్ను కలిసి విద్యా సంస్థలో పరిస్థితులపై చర్చించారు. నిట్లో భద్రత సమస్యే కాదని స్థానికేతర విద్యార్థులకు తెలిపిన మంత్రులు అన్ని అంశాలపై తాము దృష్టి పెడతామని వివరించారు. నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్లు ఈ నెల 11న సమావేశమై తాజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. మరోవైపు ఉధంపూర్లో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై స్థానికేతర విద్యార్థులు ఇవాళ కూడా నిరసన ప్రదర్శన నిర్వహించారు. బ్యాంకుల నుంచి 9,000 కోట్లు తీసుకుని విదేశాలకు వెళ్లిపోయిన కింగ్ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ముందు హాజరయ్యేందుకు మళ్లీ గడువు కోరారు. ఐడీబీఐ బ్యాంకు నుంచి 900 కోట్లు తీసుకుని ఎగవేసిన కేసులో వ్యక్తిగతంగా ఈడీ ముందు హాజరయ్యేందుకు ఇప్పటికే 2 సార్లు గడువు కోరిన మాల్యా ఇవాళ కూడా గైర్హాజరయ్యారు. ఏప్రిల్ 9న హాజరు కావాలని గత వారం ఈడీ తాకీదులు ఇవ్వగా మరికొంత సమయం కావాలని ఆయన అప్పుడే కోరారు. అందుకు ఈడీ నిరాకరించింది. అయితే బ్యాంకు రుణాలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున హాజరు కావడం లేదని, మరికొంత సమయం ఇస్తే తన న్యాయవాదుల బృందం ఈడీ దర్యాప్తునకు సహకరిస్తుందని దర్యాప్తు అధికారికి సమాచారం ఇచ్చారు. గత వారం జారీ చేసిన సమన్లే ఆఖరివని సంకేతాలిచ్చిన ఈడీ మాల్యా పాస్పోర్టు రద్దు చేయడం లేదా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పశ్చిమ బంగా, అసోంలలో ఈ నెల 11న రెండో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారానికి తెరపడింది. అసోంలో 61, పశ్చిమ బంగాలో 31 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుండగా ప్రచారానికి చివరి రోజైన ఇవాళ రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి. పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసన్సోల్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీపై సూటి విమర్శలకు దిగారు. రెండో విడతలో భాగంగా ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అసోం, బంగాల్లో ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఎల్లుండి పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో అధికారులు ఏర్పాట్లు, భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.